అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి లేదా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తమిళనాడులో హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటి? ప్రధాన కూటముల్లో ఇప్పటికే ఆందోళన మొదలైన నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలనే దానిపై ముందస్తు వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రధాన కూటముల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఏ కూటమి లేదా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఓటర్ల మద్దతును దక్కించుకునేదెవరు అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే సహా పలు పార్టీలు హోరాహోరీగా తలపడడంతో ఈసారి ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఎన్నికల సరళిని బట్టి ఈసారి తమిళనాడులో మైనారిటీ ప్రభుత్వం అధికారంలోకి రానుందా లేక హంగ్ వస్తుందా అనే సరికొత్త విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి. ఈ తరహా ప్రశ్నలు ప్రధాన కూటముల్లోనూ తలెత్తడంతో అలాంటి పరిస్థితి తలెత్తితే వాటిని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో హంగ్ ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో విజయ నాయకత్వంలోని టీవీకే ప్రభావం చూపించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపును దెబ్బతీస్తుందని, ఇది ప్రధాన కూటములు కాని అభ్యర్థులకు లాభిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం ఏ కూటమికి దక్కకపోవచ్చని, దీంతో హంగ్ శాసనసభ అంశం తెరపైకొస్తుందని పలువురు ధీమాగా ఉన్నారు. తమిళనాడులో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కూటమి లేదా పార్టీకి సొంత మెజారిటీ ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీవీకే, ఎన్టీకే వంటి పార్టీల ప్రభావంతో ఏ కూటమి నాయకత్వానికి కూడా వ్యక్తిగత మెజారిటీ దక్కకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూటమి బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మైనారిటీ ప్రభుత్వంగా కొనసాగడం తప్పదనే వాదనలు ఉన్నాయి. డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఆ పార్టీ 100 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని, అన్నాడీఎంకే 70 నుంచి 80 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఇటు డీఎంకే అటు అన్నాడీఎంకేలు ధీమాగా ఉన్న మైనారిటీ ప్రభుత్వం హంగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితులు వస్తే అమ్ముడు పోకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, కూటముల్లో లేని ఇతర చిన్న పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను ప్రసన్నం చేసుకోవడం వంటి అంశాలపై వ్యూహరచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడితే ఉప ముఖ్యమంత్రి పదవి సహా మంత్రివర్గంలో కీలక శాఖలను డిమాండ్ చేయాలని బీజేపీ, అధికారంలో భాగస్వామ్యాన్ని డిమాండ్ చేయాలని కాంగ్రెస్, డీఎంజీకే వంటి పార్టీలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటు సమయంలో తమ డిమాండ్లను కూటమి నాయకత్వం పట్టించుకునే నేపథ్యంలో మైనారిటీ ప్రభుత్వం వంటి అవకాశం వస్తే డిమాండ్లపై గట్టిగా నిలబడాలనే ఆలోచనతో రెండు కూటములోని పార్టీలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో 1967 మార్చి 7న అన్నాదురై నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ డీఎంకే అధికారంలోకి వచ్చి 58 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే తప్ప వేరొక పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయలేదు. 2006 ఎన్నికల్లో డీఎంకేకు పూర్తి మెజారిటీ లేదు. అప్పట్లో 96 చోట్ల గెలిచి కూటమి పార్టీల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఎన్నికలు మినహా ఇప్పటి వరకు పూర్తి మెజారిటీతోనే డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి మాత్రం గతంలో కంటే తీవ్రమైన పోటీ సాగిన నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకేలు ఎవరు గెలిచినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులువు కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గతంలో కంటే కూడా తీవ్రమైన పోటీ ఉండడంతో ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ఓటర్లు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చేయాలనే దానిపై తమదైన వ్యూహాలను అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.